మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరులో టీడీపీ దోపిడీ రాజ్యం నడుస్తోంది అన్నారు. రోడ్లను ప్రజలకు చూపించాలనే నిన్న మట్టిపాడుకు వెళ్లాము అన్నారు. తమపై ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి దాడి చేయడానికి ప్రయత్నించాడు. గొడవ జరుగుంటే కొందరి ప్రాణాలు పోయేవి అన్నారు. నాసిరకం రోడ్ల గురించి ప్రశ్నిస్తే తమపైనే దాడులు చేస్తున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాల్ని ప్రజలు గుర్తించాలి అన్నారు. ప్రతి రోడ్డు ప్రతి కాలువ నంద్యాల వరదరాజిరెడ్డి కాంట్రాక్టర్, కుమారుడే కొండారెడ్డి కాంట్రాక్టర్ ఒక్కడే కొండారెడ్డి. ఆ పని చేయించేది పర్లపాడు మహేశ్వరరెడ్డే. పాలక వర్గాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుమారులు చేసే దోపిడీని, దౌర్జన్యాన్ని మేము ప్రశ్నిస్తే, అత్యంత సంస్కారయుతంగా, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తే దాడులకు దిగబడతారా మా మీద? పొట్టిపాడు రోడ్లో మీరు రోడ్డు వేసినారు, నెల రోజులు కాలే, అత్యంత నాసిరకంగా వేసినారని చెప్పి మేము విమర్శించినాము. మేము వెయ్యలేదని మీరు అన్నారు. చూపిస్తామబ్బా అని చెప్పి మేము వచ్చినాము. ఎక్కడెక్కడైతే చీలికలు ఉందో వైట్ పెయింట్ వేసినాం. మేమేం గుణపం తీసుకొని తవ్వలే, చట్టవిరుద్ధమైన పనులు చేయలే, అప్రజాస్వామికమైన పనులు చేయలే. పెయింట్ వేసినాం ప్రజలకు కనిపించేదానికి. ఆ సంబడానికే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, మహేశ్వరరెడ్డి, మరికొంతమంది ఎక్స్ కౌన్సిలర్లు, అనునూయులు, చిట్ట చివరకు వారి చిన్న ఆయన 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాజీ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి గారు, వీరందరూ అక్కడికి మాపై దాడి చేయడానికి వస్తారా? మా డ్రైవర్ను రక్తగాయం చేసినది, మా జీపులు పగలగొట్టినది, ఇది న్యాయమేనా ప్రజలారా? ఇది మంచి భాషతో చెప్తే సంస్కారయుతంగా, నేను గాడిదనా కొడుకున్నా రాఘవరెడ్డి అన్న, గాడిద మాదిరి అడుస్తున్నాడు, గాడిదనా కొడుకు వాడు అని నన్ను మాట్లాడతావు కదా రాఘవరెడ్డి అన్న. అదే నేను నిన్ను అనాలంటే అసభ్యకరమైన పదజాలంతో కళ్ళు మూసి తెరిచే లోపల అనగలుగుతా.